ఫ్రెండ్స్ స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి. అంటే నార్మల్ ఫోటో నుంచి కార్టూన్ ఫోటో, పోర్ట్రేట్ ఫోటో లాగా అయితే ఉన్నాయి. ఇలాంటి ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్‌లో అవుతున్నాయి. 3D వీడియోస్ ట్రెండింగ్‌లో అవుతున్నాయి. ఆ వీడియో కూడా చూపిస్తాను. మనం కూడా చేద్దాం. మన టార్గెట్ ఏందంటే 3D వీడియో చేయడం. ఇలాంటి కార్టూన్, పోర్ట్రేట్ ఫోటోస్ తోటి స్క్రీన్ మీద ఇలాంటి వీడియోస్ ట్రెండింగ్‌లో అవుతున్నాయి. నేను చేసిన వీడియో కూడా ఉంది. అది చూపిస్తాను చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో మిస్ చేయకండి. అల్లాడిపోయి నీ వల్ల ఉడికి జ్వరం వచ్చినట్టు వెళ్ళ చూస్తున్నారు కదా, ఇలాంటి వీడియోసే ఇప్పుడు చేయబోతున్నాం మనం. ఫస్ట్ నార్మల్ ఫోటో నుంచి కార్టూన్ పోర్ట్రేట్ ఫోటో ఎడిట్ చేసుకుందాం. దాని తర్వాత 3D వీడియో అయితే చేసుకుందాం. వీడియో మొత్తం చూడండి. ఒకవేళ మీకు మొత్తం చూసిన తర్వాత నచ్చి ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, మీకోసం ఒక లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను వీడియో కోసం. ఓకే, నా కోసం ఏమొద్దులే, కానీ మీకు నచ్చితే మీకు హెల్ప్ అయితే ఇలాంటి వీడియోస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అది కూడా 1 క్లిక్లో చేసుకోవచ్చు. చూడండి, వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా, ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యాప్ లింక్ మీకు అక్కడ ఉంటుంది. అక్కడంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఒకటి కాదు, 2 ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి కూడా చెప్పను నేను. మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది ఛానల్కి. అర్థం చేసుకోండి చాలు. ఓకే, మీకు కావాలంటే అక్కడ నుంచి ట్రై చేయండి. ఓకేనా, ఎక్కువ కూడా చెప్పను, అర్థం చేసుకోండి. నేను కూడా అదే యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, నేను ఇచ్చిన యాప్ యూజ్ చేసినా కూడా ఓకే మీకైతే సేమ్ ఉంటుంది. కానీ కొన్ని మేజర్ డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఏంటంటే వాటర్ మార్క్, ఇంకోటి యాడ్స్. అవే నేను ఎక్కువ చెప్పను, అర్థం చేసుకోండి. ఇందులో మీకు ఇక్కడ 3 సెక్షన్స్ అయితే ఉన్నాయి కదా, టాప్, ట్రెండింగ్, రీసెంట్. ఇందులో మీకు ఆ ఫిల్టర్స్ అనేది దొరకవచ్చు. ఒక్కొక్కసారి అసలు దొరకదు కూడా. ఎందుకంటే నేను ఫస్ట్లో చేసేటప్పుడు నాకు ఈజీగా దొరికింది. తర్వాత మంచిగా 2-3 ఫొటోస్ చేసేసిన తర్వాత 3D వీడియో చేద్దామని అనుకొని అన్నీ నేను అక్కడ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా రీసెంట్ యాప్ నుంచి పోయింది. కాబట్టి దాని తర్వాత కూడా ఓపెన్ చేసి అసలు నాకు దొరకలేదు హాఫ్ అన్ అవర్ వరకు. కాబట్టి మీరు కొంచెం ఓపికతోటి చేసుకోండి. దొరికితే చాలా తొందరగా దొరుకుతుంది. దొరకకపోతే అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం, అంటే వెతకాలి. ఓకే, కాబట్టి నేను మీకు చూపిస్తాను ఆ ఫిల్టర్స్ అనేది. ఒకటి రష్మిక మందన ఉంటుంది ఫోటో అనేది. ఓకే, ఫస్ట్ ఈ ఫోటో చూడండి. ఇది దొరకకపోతే దాని తర్వాత మీకైతే రష్మిక మందన ఈ ఫోటో అయితే ఉంటుంది. ఫిల్టర్ ఫొటోస్ చూసుకోండి. దాని తర్వాత ఈ ఫోటో, ఇది అయితే చాలా బాగుంటుంది. ఈ రష్మిక మందన ఈ ఫోటో 2 సేమ్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ ట్రెండింగ్లో కూడా చూద్దామని అనుకుంటే ట్రెండింగ్లో చూడండి. లేకపోతే టాప్లో చూద్దామంటే టాప్ సెక్షన్లో, రీసెంట్లో చూడాలంటే రీసెంట్లో కూడా చూడండి. నేను రీసెంట్లో చూసినప్పుడు నాకైతే మహేష్ బాబు సార్ ఫోటో ఒకటి కనిపించింది. మహేష్ బాబు సార్ ఫోటో కూడా ఉంటుంది అది. ఓకే, నేను చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నాను. ఇక్కడ మనకు దొరికితే చాలా హ్యాపీ. అదే చూపిస్తాను. చెప్తున్నా కదా, ఒక్కోసారి చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికతోటి వెతకండి. దొరికితే చాలా హ్యాపీ. నేను కొంచెం కిందికి వెళ్తున్నాను, చూపిస్తాను మీకు. మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. ఆ ఫిల్టర్స్ అనేది చేద్దాం కూడా మనం. చెప్తున్నా కదా, ఇది ఒకసారి వస్తే అప్పుడే వచ్చేస్తుంది. కొంచెం అసలు ఇప్పుడు ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గర్ల్ ఫోటో చూస్తున్నారా? ఈ గర్ల్ ఫోటో కూడా సేమ్ కార్టూన్ టైప్లోనే ఉంటుంది. ట్రై చేద్దామంటే అది కూడా ట్రై చేయండి. ఇక్కడ చూసుకోండి ఫోటో పిక్. అది రీసెంట్లో ఉంటుంది. కొంచెం కిందికి వెళ్తాను నేను. మహేష్ బాబు సార్ ఫోటో ఒకటి చూపిస్తాను. రీసెంట్లో చూసిన ఇంతకుముందు. ఉందో మళ్ళీ పోయిందో చూడాలి. ఇక్కడ చూడండి, మహేష్ బాబు సార్ ఫోటో అయితే ఉంది ఇక్కడ. దాని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో, సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, నేను ఒక ఫోటో పెడతాను. ఈ ఫోటో పెడుతున్నాను చూడండి. ఈ ఫోటో పెట్టిన తర్వాత సైజ్ చూసుకోండి. అంటే 1:1 సైజ్లోనే ఉంటుంది. యారో మీద క్లిక్ చేద్దాం. కొంచెం వెయిట్ కూడా చేద్దాం. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ఆ ఫిల్టర్స్ అనేది చూసుకోండి. కొంచెం ఓపికతోటి చూడండి. ఓకే, ఒక్కొక్కసారి దొరుకుతుంది, అసలు ఒక్కొక్కసారి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం చూసి చేసుకోండి. ఓకేనా, చూడండి సూపర్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంటుంది. ఇక్కడ మనకు సేవ్ టు డివైస్ అని ఉంటుంది. సేవ్ చేసుకోండి. ఇలా మీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ట్రై చేయండి. ఇప్పుడు మనం మెయిన్ టార్గెట్ ఏంటంటే 3D వీడియో చేయడం. ఓకేనా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను, లిరికల్ ప్రీసెట్ కూడా ఇచ్చాను.
అదే సాంగ్ తోటి లిరికల్ ఉంటుంది. మీరు వేరే సాంగ్ పెట్టాలని అనుకుంటే మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. మీరు ఫోటో చేంజ్ చేద్దామని అనుకుంటే ఫోటో చేంజ్ చేసి వేరే సాంగ్ తోటి పెడదామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే. 3Dలో ఇచ్చాను కదా! ఇలాగైతే కనిపిస్తుంది మీకు. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం ఫస్టు. కెమెరా ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను యానిమేషన్ ఇలా అయితే ఉంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీరు ఫోటో రిమూవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి కదా! మనం సేవ్ చేసుకున్న ఫోటోని. దీనైతే మీరైతే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ అయితే ఉంది. ఇక్కడ అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే సైడ్ అయితే ఉంది. దాన్నైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ఇది ఉంది కదా! ఫ్రీ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని దాని మీద క్లిక్ చేసి కొంచెం కిందకెళ్ళిన తర్వాత అప్‌లోడ్ ఫోటో మీద క్లిక్ చేద్దాం. ఓకే. కొంచెం నెట్ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతది. అది కూడా బెస్ట్ క్వాలిటీలో. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం వెయిట్ చేద్దాం. రిమూవ్ చేస్తది. ఓకే. రిమూవ్ అయింది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఎన్ని ఫోటోస్ కావాలంటే అన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఫోటోని ఇక్కడ పెడదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో ఎక్కడైతే ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఓకే. ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ప్లస్ ఐకాన్ కాపీ లేట్ చేసుకుందాం. కాపీ లేట్ చేసిన తర్వాత మీరు ఫోటో కింద ప్లస్ ఐకాన్ మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కనిపించదు అది. పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫోటోకి ఉన్న స్టైల్స్ అనేది కరెక్ట్‌గా ఇందులో పొజిషన్‌లో అయితే సెట్ అయిపోతది. ఇంకోటి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లో దానికి XYZ వాల్యూ అని కూడా పెట్టాను కదా! అవి కూడా కరెక్ట్‌గా పొజిషన్‌లో సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోటోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు జరుపుకోండి. అన్ని ఫోటోని మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు జరుపుకోండి. ఇప్పుడు చూడండి ఫోటో సెట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో డిలీట్ చేద్దాం. అంటే ఏం ఫోటో అంటే అది ఫస్ట్ ఉన్న ఫోటోని డిలీట్ చేద్దాం. డిలీట్ చేసి ఫస్ట్ ఆ ఫోటో ఎక్కడైతే ఉందో అదే పొజిషన్‌లో పెట్టాలి. లేకపోతే దానికి ఉన్న మనకు ఒక ఎఫెక్ట్ అయితే రిమూవ్ అయిపోతుంది. కాబట్టి కరెక్ట్‌గా అదే పొజిషన్‌లో పెడితే చూడండి ఇలా అయితే వచ్చింది. కాబట్టి ఇలా ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోవాలి. మొత్తం 4 ఫోటోస్ ఉంటది. ఆ 4 ఫోటోస్ అయితే చేంజ్ చేసుకోండి మీరు ఈజీగా, సింపుల్‌గా. పెద్ద మీకు అయితే 4 కాదు 5 ఫోటోస్ ఉంటది. ఓకే. ఈజీగా ఉంటది. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. 3D యానిమేషన్ ఉంటది. మొత్తం డీటెయిల్‌గా కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కొంచెం నేను బయట ఉన్న సౌండ్స్ కూడా కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో వేరేగా ఉంది. కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. జై హింద్.